హలో ఫ్రెండ్స్, నేను మీ యామిని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను ఆషాఢం సందర్భంగా ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాను. అదే వామాకు గోరింటాకు. మీరు ఎప్పుడైనా వామాకుతో గోరింటాకు ట్రై చేశారా? అయితే ఈసారి మీరు గోరింటాకు తయారు చేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా ఎర్రగా పండుతుంది. కలర్ చూసి మీరే షాక్ అవుతారు. ఎన్ని రోజులు ఈ టిప్ తెలిస్తే బాగుండు అని అనుకుంటారు. ఈ ప్రాసెస్లో చేసిన గోరింటాకు రాత్రంతా ఉంచుకోని అవసరం లేకుండా, ముఖ్యంగా పిల్లలు ఎక్కువసేపు ఉంచుకోరు కాబట్టి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. చాలా ఎర్రగా పండుతుంది. ఇక ప్రాసెస్ ఏంటంటే, ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసి అందులో 1 స్పూన్ టీ పొడి కానీ కాఫీ పొడి కానీ వేయాలి. నేను ఇక్కడ టీ పొడి వేశాను. తర్వాత 2 బిర్యానీ ఆకులు, 5-6 లవంగాలు వేసి ఒకసారి స్పూన్తో మిక్స్ చేసి ఈ గ్లాస్ వాటర్ అర గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి. అంటే సగం అయ్యే వరకు మరిగించాలి. ఇలా టీ డికాషన్ని సగం అయ్యే వరకు మరిగించాక దీన్ని స్టెయినర్లో వడపోయాలి. ఇప్పుడు ఈ డికాషన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు గోరింటాకుని కొమ్మలు లేకుండా తెంపి శుభ్రంగా వాష్ చేయాలి. ఆ తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇలా క్లీన్ చేసిన వామాకుని 6-7 ఆకులు తుంచి మిక్సీ జార్లో వేయాలి. ఒకవేళ మీ దగ్గర వామాకు లేకపోతే మెడికల్ షాప్లో దొరికే యూకలిప్టస్ ఆయిల్ కూడా యూజ్ చేయవచ్చు. తర్వాత ఒక నిమ్మకాయని ఇలా చిన్న ముక్కలుగా చేసి వేయాలి. తర్వాత 1 స్పూన్ చక్కెర వేయాలి. ఇలా చక్కెర వేయడం వల్ల మనం గోరింటాకు పెట్టుకున్నప్పుడు కారిపోవడం, రాలిపోవడం వంటివి లేకుండా చేతికి కాస్త స్టిక్కీగా అంటుకొని ఉంటుంది. ఇప్పుడు మనం మరిగించిన టీ డికాషన్ని ఇలా కొద్దిగా పోసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా సరిపడా డికాషన్ వేసి మరీ జారుగా కాకుండా మన చేతికి పెట్టుకోగలిగేలా గ్రైండ్ చేయాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. అంతే, ఇంకా మీకు నచ్చిన మీరు మెచ్చిన డిజైన్లు పెట్టుకోవచ్చు. చూడండి, నేను ఆల్రెడీ మా పాపకు పెట్టాను. పెట్టిన కాసేపటికే నా వేళ్ళు ఎంత ఎర్రగా పండాయో. ఇక ఇప్పుడు నేను కూడా పెట్టుకుంటున్నాను. చూడండి. మరి ఇంతకీ ఆషాఢంలో అందరూ గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? తెలిసిన వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి. తెలియని వారి కోసం నాకు తెలిసింది చెప్తాను. అది నిజమో కాదో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక విషయానికి వస్తే, మన పెద్దలు ఏ ఆచారం ఊరికే పెట్టలేదు. దాని వెనుక ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఆషాఢం వర్షాకాలం మొదలయ్యే సమయం కాబట్టి గోరింటాకు పెట్టుకుంటే ఒంట్లో వేడి తగ్గిస్తుంది. అలాగే మన ఆడవాళ్ళు నీళ్ళలో ఎక్కువసేపు పనిచేస్తారు కాబట్టి కాళ్ళకు చేతులకు ఫంగల్ ఇన్ఫెక్షన్ కాకుండా ఉండేందుకు ఈ గోరింటాకును పెట్టుకుంటారు. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ ప్రాసెస్లో గోరింటాకు పెట్టుకోండి. ఖచ్చితంగా ఎర్రగా పండుతుంది. ఒకవేళ ట్రై చేస్తే ఎలా పండిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మన ఛానల్లో వంటలతో పాటు అప్పుడప్పుడు ఇలా అందరికీ యూజ్ అయ్యే టిప్స్ కూడా చెప్తాను. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. చూడండి, నేను గోరింటాకు పెట్టుకోవడం పూర్తయింది. ఇది డ్రై అయ్యాక చూద్దాం ఎలా పండిందో. చూడండి, పూర్తిగా డ్రై అయ్యాక తీసేస్తున్నాను. ఎంత ఎర్రగా పండిందో కదా. బేసిక్గా నాకు ఇంత ఎర్రగా పండదు, కాస్త ఆరెంజ్ షేడ్లో పండేది. ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసి పెట్టుకోవడం స్టార్ట్ చేశాక నాకు కూడా ఇలా ఎర్రగా పండుతుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా సంతోషిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.